చేసుకోవాలి. నమస్తే, మా దోస్తుగాడు వచ్చిండు, మా స్పెషల్ సబ్స్క్రైబర్ వీడు. దీనికోసం ఇలా మంచి వీడియో ప్లాన్ చేసినాం. నలుగురం మేము ఎప్పటి నుంచి దోస్తున్నాం. ఇలా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినాం, చూస్తూనే ఉండరు. చలికాలం చల్లటి నీళ్లు. దోస్తులు మాకు చలి పెడుతుంది. చలికాలం కానీ చలి పెడుతుంది. చలికాలం చలి పెడుతుంది కానీ మేమేందంటే మేము అలా దుంకెర్రు బాగుంది. మట్టి పెట్టరా బాబు. అది ఎర్ర మట్టి అంటారు కదా, కర్ర మట్టి ఉంది. అది మొఖాన్ని కట్టుకుంటా. పౌడర్ ఉండగా మొఖానికి తెల్లగైతే చలికాలం పెడతా కదా. న్యాచురల్, ఒరిజినల్ న్యాచురల్. అదే అదే మంచిగా మట్టి రాసి పెట్టిన వాళ్ళ చిన్నప్పుడు ఇది ఫస్ట్ వానికి అన్ని పనులు వచ్చరా. అరే మనగా మంచిగా పెట్టిండు, కానీ లోపల మళ్ళీ అనిపించాడు. నేర్చుకుంటారు. అరే నేర్చుకున్నా బాబుగా నేర్పురా జరా. బాబు వాడు మనకని నేర్పుతారా. బాబు ఇలా అడుగుతుంది, నాకు అడగా కడగా అన్నాడు. ఇలా అడిగిస్తున్నాం బాబు అని అంత అడిగిపించుడే మరి. ఎట్రా భగవాని, ఎట్రా బాబు చేసే బాబుని బాగాని బాబుగా అంగే వందిరా. అదే ఉల్లిగడ్డ కోసేదే ఉంది, అట్టనే వేసి ఆయన లొట్ట పట్టి గుంజుకుంటే అయిపోతుంది. చెప్పాలండి చికెన్ ఫ్రై చపాతీ. ఉల్లిగడ్డలు అయితే ఊసుడు అయిపోయింది, పక్కకేసుకోలేదు. ఇట్లా ఇప్పుడు పచ్చిమిర్చి పొద్దున్న నుంచి బాగా బిజీ అయిపోయారు మా వాళ్ళు. ఇప్పుడు వచ్చినాం చికెన్ ఫ్రై చపాతీ తిందామంటే ఒడ్లు చెక్కమైనా మేము ఒడ్లు మా వాడు వచ్చిన స్పెషల్ ఇవ్వాలి. వాని గురించి ఇవ్వాల, వంట ఇవ్వాల. వాడిని తీసుకొచ్చిన ఇవ్వాల. మొన్న నుంచి అడుగుతున్నాం, అత్తలేడు. ఇవాళ అనుకోకుండా ఇలా వీళ్ళు చెప్తే మామ మన ఊరుబాదారు అక్కడ అద్దురా మంచిగా కసకరా. కానీ దీనికన్నా రసం ఇలా బాగా ఉంటుంది కదా. మనం చెట్లకు చంపాసుకుని నిమ్మకాయలు ఇట్లుంటాయి, మనం పుణ్యాలు చేసుకుని నిమ్మకాయ ఇట్లుంటాయి. పొద్దుగా లేవురా వారి చలికి లేవురా అంటాడు. నాకు చలి పెడుతుందా అని చెదరగా పొను అన్నాడు. చేనులో పోదాం రా అంటే నేను రాను ఎందుకంటే చలి పెడుతుంది. అదే తొందర కూర ముచ్చలు పెట్టకుర్రా. కోసిన కండ అయితే ఎప్పుడు అంటారా. చలో దోస్తులు, హాయ్ దోస్తులు, మీ బాబుని మంట పెట్టరా. పెట్టేస్తున్నా బా చలికి గరం ఉంది కదా. గరం గరం మంట కాకున్నాడు. ఇప్పుడు గరం బాగుంగా అవుతుందా వారి నూనె దేరా డాన్స్ చేస్తారు, మంట కట్ట చేస్తారు. ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ అలా పడుతుందా. ఇప్పుడు నూనె పోసుకోవాలి మొత్తం బయట బాబు పోయి చికెన్కే ఇలా చికెన్ కర్రీ చపాతీ తిందామని ప్లాన్ చేస్తున్నాం ఇలా. అందుకే మన చలికాలం ఫుల్ 5 గంటలకు అవుతున్నాం. మంటకాడ మంచి చికెన్ చెప్తే స్పెషల్ ఇలా మావని గురించి స్పెషల్ ఇవ్వాల, దీని గురించే చికెన్ ఇవ్వాలి. వంట మాస్టర్ మావాడు. నిన్నే చూస్తున్నావు, అది ముందే చూస్తాను నేను దూరం జరిగి గడ్డలే కావాలి బాగా అయితే నయ్యం రా. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా కలుపురా. ఇలా చికెన్ నీకు గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డలు బాగుండాలి. బాబు ఇలా బయటగా చెట్టుందిరా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు ఇంట్లో ఎప్పుడైనా కామన్గా తింటావు, ఇట్లా చెట్ల కింద ఆ పొలాల మధ్యలో మనం వండుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది. దోస్తులు ఇవాళ ఎట్లా అనిపిస్తుంది అంటే
చల్లగా వస్తుంది చలికాలం. ఇటు పొగ కాపుకుంటే వంట అంటుకుంటే అది చల్లగా అటు వస్తుంది, ఇదేమో గరం వస్తుంది. మంచిగా ఫీలే వేరు ఎంతైనా. పసుపు మంచిది మన బాడీకి, లోపల ఉన్న క్రిములు కీటకాలు అనేవి ఇస్తాయి. పసుపు ఎక్కువ తింటే కొంచెం అయ్యి చికెన్ గట్టి చికెన్ ఎక్కువ ఉంది. మనం పుదీనా ఫస్ట్ వేసుకోవాలి, దీంతో మన గ్రేవీ అవుతుంది. పుదీనా స్మెల్ వస్తుందా? ఇప్పుడే పుదీనా చికెన్ వేసుకుందాం. కొంచెం ఉడకబెడదాం చికెన్ని. నార్మల్గా గడగడతాం పోరడు ఈత కొడతా బోజార్ మామ బోజార్ ఈత ఎప్పుడు నేర్చుకున్నాడు బాబు గారు అట్లుంటుందండి. అన్న నేర్చినానా ఎన్న నేర్చినా గారు ఈత వచ్చిందా లేదా అదే అదే కావాలి. ఈత వచ్చిందా లేదా మీ లెక్క కొడుతున్నా కొడతలేదా బాబు డక్కని లైట్ అన్ని ముక్కలకు ఇప్పుడు ముక్కుడికింది కారపొడి వేసుకోవాలి. కారం ఎర్రకారం ఆకుపొడి మొత్తం ఉప్పు కూడా మొత్తం వేసాయి. ఇక ఇప్పుడు దింపిగా ఎన్నడో చిన్నప్పటి నుండి మేము ప్లాన్ వేసింది. మా వాడిని రమ్మంటున్నాం మస్తు రోజుల నుంచి, వాడు వస్తలేడు. ఇప్పుడు చికెన్ ఫ్రై ఇట్లా చేయలేము, మంచి ఘాటు చిక్క ఎప్పుడు చేయలేము. ఇట్లా కొంచెం మూత పెట్టరా. ఇక వాళ్ళని అడిగాச்சு చెప్తా 5, 6 బర్రు 6 ఆయన కొట్టుకపోతే నువ్వు అడిగి తెంపుకొచ్చు అడగకుండా తెంపుకొచ్చు. వాళ్ళ పేరు చెప్పురా. టెన్త్లా వాళ్ళిల్లు పెద్ద పెద్దోళ్ళు అప్పుడు మనకు తెలియక ముందుకు ఏమన్నారు పెద్ద పెద్దోళ్ళు ఆడుకుంటే మనం ఎప్పుడు అనుకున్నాం వాళ్ళని పిలుపులు చూద్దాం. ఎప్పుడు అనుకుంటారా కాదు బాత్రూంలో చిన్న వినాయకుడు కూడా నీకే దాంట్లో నెత్తికుంటా. బాత్రూంలో వచ్చినా కూడా డోర్ ఉడదీసుకొని పోయి గుడ్లు నెత్తిమీకలు కొట్టుకొని డాన్సర్ ఆనాటి నవ్వులు అందరు ఎప్పుడు జరిగిపోయినాయే మంచిగా ఉంటాయి. ఎట్లంతా ముక్కలు పడగట్టెవరో చికెన్ మరి నోట్ బుక్ ఎత్త కొట్టాడు. తొందర దోస్తులు చికెన్ అయితే అయినట్టే, ఇంకొక 2 నిమిషాలు అయితే కలాస్ ఫినిష్ అయిపోతుంది బాబు. 2 నిమిషాలు మంచిగా పెట్టుకొని చికెన్ అయిందిరా వారి దించుకుంటే ఇంకా బా గ్రేవీ చూసినా అమ్ముతుందిరా బాబు. కొత్తిమీర ఒక్కటే కాదు నువ్వు అన్ని చల్లో. అనుకోకుండా మా ఫ్రెండ్ పిలిస్తే అనుకోకుండా ఇలా చికెన్ దావత్కి వచ్చిన ఎన్నో రోజులు ఉంటుంది మా వాళ్ళు రమ్మని అంటారు. అనుకోకుండా ఇలా సెట్ అయిపోయింది. దోస్తుగాడు వచ్చింది ఇలా మాకు ఎప్పటి నుంచి అన్న అడుగుతున్నాం, మనకి వీలైతే లేదు. నాకు ఏం పని లేక కుదురుడు అట్లా ఈ రోజు సూపర్ ఉండాలి. చికెన్ తోటి ఎంజాయ్ చేయాలి. సంపుడే పూలు వెళ్తుందిరా. వెనుక బాగుందిరో మెల్లగా. ఇది వస్తారా కొద్దిగా నేర్చుకుంటావా? చికెన్ ఫ్రై
గ్రేవీ సూపర్ అయిందిరా. చికెన్ కూరలకు కళ్ళు తాగితే అదే లెవెల్ దోస్తులో చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ చికెన్ చపాతీలు కళ్ళు తాటి కళ్ళు కాంబినేషన్ అద్దరి పోవాలి అలా ఏమంటారా వస్తున్నారు మామ. దోస్తులు షేర్స్ దోస్తులు కళ్ళు ఈ తెల్లగళ్ళు దీంట్లోకి తెల్లగళ్ళు మస్తున్నాయి. చికెన్ నూరుతుంది కదా మొత్తం చికెన్ తినాలి సూపర్ ఉంటుంది. మామూలుకి బేగా కళ్ళు రాయి బేవు తింటే కళ్ళు తాగినాక కదా తుంకాలి మామకు మనం. ఇది దుంకుని బాగా దుంకకు దోస్తులు ఒక కళ్ళు సిప్పు తీసుకున్నా గ్రేవీ చికెన్ మామూలు కొడుతున్నాయి కదా మామూలు గట్టి పడుతున్నా చికెన్ చేపట్టి తాటి కళ్ళు దోస్తులు ఎక్స్ట్రా ఉందో చూడు జబర్దస్త్ ఉంది అద్దరిపోయింది. చికెన్ కొట్టలేదు ఇక చికెన్ విత్ రోటీ ఎంత బాగున్నట్టు సూపర్ ఉన్నది దోస్తు. మన చికెన్ రోటీ కళ్ళు తింటే అది లెవెల్లో తాగితే తింటే ఉంటుందని చెప్తున్నా దోస్తులు ఇలా చికెన్ తాటికల్లు ఎలా ఉందో చెప్పాలి దోస్తులు. మీరు మాకైతే అదిరిపోయింది, మీకు కూడా తినాలనిపిస్తుందా దోస్తులు? దోస్తులు చెప్పాలి చికెన్ గ్రేవీ చికెన్ చపాతీ దానికి కాంబినేషన్ తాటికల్లు ఇలా మస్తు ఎంజాయ్ చేసినాం. ఇలా లొకేషన్ కూడా అదిరిపోయింది. ఇలా బ్రహ్మాండంగా అయింది కర్రీ. ఇంకో వీడియోతో ముందుకు వస్తాం, చూస్తూనే ఉంటాం మా వీడియోలు. లొకేషన్ చూసి దోస్తులు కరాంటు తెలిసేగా మా తెలుగు కదా గోదావరి టేస్ట్ మస్తు ఉంది. ఇలా అగో కరెంట్ వేయింది. దోస్తులు మీకైతే నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఇంకో మంచి వంటకంతో వస్తాం మళ్ళీ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు పక్కా నచ్చుతాయి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతటితో మళ్ళీ వస్తాం. చికెన్ చపాతీ వేస్తాం గట్టిగా, తాటికాయలు కూడా వేస్తాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. చలో బాయ్.